ఇక ఈ రోజుతోటి మరి 2025 సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తారో, లేకుంటే పెట్టుబడులు పెడతారో, మరి వాళ్ళకి సంబంధించి నిజంగా ఈ సంవత్సరం చూస్తే ఓవరాల్‌గా చూస్తే మనకి పెద్ద ఏం పెరగలే మార్కెట్ అనిపిస్తది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ హై ఎంతైతే ఉందో ఆ హై వరకే ఉంది. పెద్ద పెరగలే నిజానికి మార్కెట్‌లు. కానీ అది మనకు టెక్నికల్‌గా చూసుకుంటే అట్లా ఉంది గానీ, నిజానికి చూసుకుంటే ఈ ఏడాది కూడా స్టాక్ మార్కెట్‌లు మంచి రిటర్న్స్ ఇచ్చినాయంట. దానికి సంబంధించి డాటా ఇక్కడ ఉంది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా దాదాపు 30,00,000 కోట్ల రూపాయల వృద్ధి అయిందంట స్టాక్ మార్కెట్‌లో. ఈ సెన్సెక్స్ 8% జంప్ అయిందట. ఇక దాంతో పాటు నిఫ్టీ కూడా దాదాపు 9% పెరిగిందట ఈ ఇయర్‌లో. అంటే మనకు నిజంగా ఓవరాల్‌గా చూస్తే మార్కెటు బాగా పడ్డట్టు అనిపించింది. మళ్ళీ పెరిగినట్టు అనిపించింది. ఇట్లా నడుస్తుంది గానీ, మార్కెట్‌లో ఎప్పుడు అట్లే ఉంటది. మనకు ఏం జరిగిందో అర్థం కాదు. కానీ లాంగ్ టైమ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని ఎప్పుడూ మార్కెటు డిసప్పాయింట్ చేయదు. మనం బంగారం, వెండి పెరిగినట్టు పెరగకపోవచ్చు కానీ, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటు మంచి కంపెనీల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని ఎప్పుడూ మార్కెట్ డిసప్పాయింట్ అయితే చేయదు. అంటే చాలామందికి తెలుసు ఈ విషయం. కానీ అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్‌లో ఇలా పెట్టి రేపే కోటీశ్వరులం కావాలనుకుంటారు. అది ఎప్పుడు సాధ్యమైతే కాదు. ఈ ఇయర్ కూడా సెన్సెక్స్ 8% రిటర్న్స్ అయితే ఇచ్చిందట. ఇంకా చూస్తే ఇక్కడ మొత్తం మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్సీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 4,471.72 లక్షల కోట్లు ఉందట. మరి కానీ ఈ ఇయర్ చూస్తే మనం ఈ ఎఫ్ఐఐలు చాలా మొత్తం చాలా పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ మన దేశీయ మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతోటే మార్కెటు ఇంత పెరిగింది. నిజానికి అమెరికా ఈ ట్యాక్సులు కావచ్చు, ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు రూపాయి క్షీణించడం కానీ, చాలా షేర్లు ఉండాల్సినటువంటి వాల్యూ కంటే ఎక్కువ రేట్లు ఉన్నాయన్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఓవరాల్గా మార్కెట్లో అయితే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. మనకి 2024తో పోలిస్తే మనకు తక్కువనే వచ్చినప్పటికీ ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఈ ఏడాది సెన్సెక్స్ 6,556 పాయింట్లు పెరిగిందట. నిఫ్టీ 2,000 పాయింట్లు పెరిగిందట. అంటే దాదాపు ఇది ఒక 8.3%, ఇది 9% పెరిగినాయి ఈ ఏడాది ఓవరాల్గా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. ఇక్కడ ఈ ఏప్రిల్లో బీఎస్సీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 400 లక్షల కోట్ల మైలురాయికి చేరింది. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు ఎఫ్ఐఐలు దాదాపు 1.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది మొత్తం చూస్తే 1.6 లక్షల కోట్లు మన మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోయినాయి ఎఫ్ఐఐలు. దీని ఎఫెక్ట్తోనే మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా, దాంతోపాటు రూపాయి విలువ పడిపోవడం ఇవన్నీ కూడా దీని ఎఫెక్టే. ఇక దాంతోపాటు 2025 ఐపీఓలు చాలా వచ్చినాయి. 103 పెద్ద కంపెనీలు, 270 ఎస్ఎంఈలు, మొత్తం 373 ఐపీఓలు వచ్చినాయి. అంటే 373 ఐపీఓలు అంటే ఇక రోజుకోటి వచ్చినట్టే మనకు. ఐపీఓలు బీభత్సంగా వచ్చినాయి ఈ ఏడాది. మొత్తం 1.95 లక్షల కోట్లు వీళ్ళు సమీకరించినాయి ఐపీఓలు. ఎంతైతే విదేశీ మదుపరులు తీసుకుపోయారో అంత మొత్తంలో ఐపీఓలు కూడా సేకరించినాయి. అంటే మనోళ్ళు కూడా చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో చాలా డబ్బులు మార్కెట్లోకి అయితే వచ్చి చేరుతున్నాయి. ఓవరాల్గా ఈ ప్రధాన కంపెనీలే 94% తీసుకున్నాయంట. మిగతా అన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాయంట. ఇక్కడ చూస్తే ప్రతి ఏడాది మార్కెట్ ఎంత వృద్ధి చెందింది అనేది ఒకసారి చూస్తే 2023లో 81 లక్షల కోట్ల రూపాయలు పెరిగినాయి. అంటే ఇది బాగా వచ్చింది. మంచి హైక్ అనేది బాగా వచ్చింది. బాగా పెరిగింది మార్కెట్ 2023లో. 2024లో చూస్తే 77 లక్షల కోట్లు వచ్చినాయి. ఈ ఏడాది నిజానికి ఇది తక్కువైనప్పటికీ ఓవరాల్గా అయితే రిటర్న్సే ఇచ్చింది. మైనస్లోకి మాత్రం పోలేదు మార్కెట్. ఇక మార్కెట్ విలువ పరంగా టాప్ 5 కంపెనీలు ఏవని కూడా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 లక్షల కోట్లు ఉందట దాని వాల్యూ. హెచ్డిఎఫ్సి 15 లక్షల కోట్లు, ఎయిర్టెల్ 11 లక్షలు, టీసీఎస్ 11 లక్షలు, ఐసిఐసిఐ 9 లక్షలు. అంటే ఇందులో 2 బ్యాంకులు ఉన్నాయి. ఇక ఒకటేమో ఐటీ కంపెనీ ఉంది, ఇది ఒకటి మొబైల్ కంపెనీ, ఇదిగా అన్ని రిలయన్స్. కాబట్టి ఇవన్నీ కంపెనీలు టాప్ 5 కంపెనీలు మన ఇండియాలో ఏవి అంటే ఈ 5 కంపెనీలు టాప్ 5 అట. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఇక ఐసిఐసిఐ, టీసీఎస్ ఇవన్నీ కూడా టాప్ 5 కంపెనీలు అట. ఓవరాల్గా చూస్తే మనకు ఈ ఏడాది కూడా మార్కెట్లు మంచి బీభత్సమైన రిటర్న్స్ చేయకుండా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. ఎప్పుడైనా అంతే, మనం లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మార్కెట్ మనకు లాభాలు ఇస్తుంది కానీ నష్టాలు మాత్రము ఎప్పుడు ఇయ్యదు. కానీ ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి. దానికి సంబంధించి చాలా రీసెర్చ్ అయితే చేయాలి.